సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ కారణాల వల్ల హార్మోజ్ స్ట్రైట్ మూసివేయడం, దాంతో ముఖ్యంగా మన భారత్కు గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు అండమాన్ గ్యాస్ నిక్షేపాలు ఎంతవరకు ఉండొచ్చు? ఇది భారత్కు ఒక గుడ్ న్యూస్ కానీ అనుకోవచ్చు. ఎస్ అండి, ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, బే ఆఫ్ బెంగాల్లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఒక భారీగా గ్యాస్ నిక్షేపాలు బయటపడినట్టు ఇప్పుడు యూనియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీష్ పురి మనకి ప్రకటించడం జరిగింది. OIL ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అక్కడ భారతదేశం నిర్వహిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా సముద్ర మంథన్ మిషన్లో భాగంగా మోడీ గారు 2025లో డిక్లేర్ చేసిన సముద్ర మంథన్ మిషన్లో భాగంగా ఇక్కడ గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ యొక్క అన్వేషణ జరిగి అక్కడ ఒక డిస్కవరీ చేయబడింది. గ్యాస్ అంటే న్యూ డిస్కవరీ అనమాట. ఇది పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్కి 15 నుంచి 20 కిలోమీటర్ల లోపు, తర్వాత ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ అండమాన్ అంటారండి. తర్వాత సముద్ర గర్భానికి 1500 మీటర్లు, 300 నుంచి 1500 మీటర్ల లోతున ఈ భారీ గ్యాస్ నిక్షేపాలు బయటపడినట్టు తెలుస్తుంది. ఇందులో 87% మీథేన్ కంటెంట్ అనేది ఉంది. అంటే గ్యాస్ అనేది చాలా హై క్వాలిటీ LNG లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ మనం తయారు చేయొచ్చు అనమాట. ఇది అండమాన్ దీవుల్లో బయటపడడం అనేది ఇప్పుడు ఒక స్వీటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఏ నేపథ్యం అంటే ఇన్ వ్యూ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్. మనకు తెలుసు ఇరాన్ యుద్ధం తర్వాత హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, రష్యా ఉక్రెయిన్ వార్, ఈ సందర్భంలో ట్రంప్ టారిఫ్లు విధించడం, రష్యా ఆయిల్ తెచ్చుకోవడానికి లేకుండా పోవడం, తర్వాత దానిపైన మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం. గ్యాస్ భారతదేశం 51% మన LNG నేచురల్ గ్యాస్ని బయట నుంచి దిగుమతి చేసుకోవడం, 89 నుంచి 90% పెట్రోలియం దిగుమతి చేసుకోవడం మన అవసరాలు, జాతీయ అవసరాలకి. కాబట్టి భారతదేశాన్ని నేను ఎప్పుడు చెప్తాను, భారతదేశం యొక్క అతి దుర్బలత్వం, వీకెస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈజ్ మనకి ఆయిల్ గ్యాస్ లేకపోవడం. ఇప్పుడు భారతదేశంలోనే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ EEZ అంటారన్నమాట. 10 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉందన్నమాట. ఇక్కడ గ్యాస్ అన్వేషణ విస్తృతంగా కొనసాగుతుంది. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్ అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో మనకు చూడండి తీర ప్రాంతం మొత్తం 7516 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏంటంటే 220 నాటికల్ మైల్స్ వరకు భారతదేశ తీర జలాలు అంటారు. ఈ ప్రాంతంలో మనకి సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతంలో EEZలో ఇది నిర్వహిస్తున్న 10 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతంలో మనం నిర్వహిస్తున్నాం. దీంతో పాటు భూభాగం మీద కూడా అన్వేషణ జరుగుతుంది. ఇక రీసెంట్గా ఈ అండమాన్ గ్యాస్ భారీ బావులతో పాటు పెట్రోలియం రిజర్వ్స్ కూడా ఈ అండమాన్ నీవుల దగ్గర ఒక 6 నెలల క్రితం మనకు బయటపడినాయి. అదొకటి. తర్వాత కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ మనకు తెలుసు, ధీరుభాయ్ అంబానీ బావి అంతా ఈ రవ్వా క్షేత్రం ఇక్కడ, అక్కడ ఒకటి. తర్వాత కావేరి, తమిళనాడులోని కావేరి బేసిన్, ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కేరళ, తర్వాత రాజస్థాన్ జైసల్మీర్ ప్రాంతంలో అయితే కొన్ని నెలల క్రితమే పెట్రోలియం రిజర్వ్స్ మనకు బయటపడినాయి, గ్యాస్ రిజర్వ్స్ బయటపడినాయి. కేయిన్స్ ఎనర్జీ, OVL, ఈ ONGC వీటి ఆధ్వర్యంలో. తర్వాత ముంబై హై, ఇప్పటికీ మనం ఎక్కువ ఉత్పత్తి చేసేది ముంబై హై, ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ముంబై అండి. దాని తర్వాత డిగ్బాయ్ క్షేత్రం అస్సాం. ఈ విధంగా ఏంటంటే మనకు విస్తృతమైన తీర జలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనకి హ్యూజ్ రిజర్వ్స్, గ్యాస్ పెట్రోలియం రిజర్వ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిని అంటే భారతదేశం ఎక్కువ దిగుమతి కాకుండా మనం ఉన్నదాన్ని మనం తీసుకోలేకపోయాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈవెన్ 10% ప్రాంతంలో కూడా గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ అన్వేషణ కొనసాగలేదు. ఎంతటంటే ఇంకా 90% ఏరియాలో గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ యొక్క అన్వేషణ చేయాలి. దీనికి ఎంతో పెట్టుబడి కావాలి, ఎంతో టెక్నాలజీ కావాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం ఏంటంటే విదేశీ పెట్టుబడులకు అది మార్గం సుగమం చేయడం, విదేశీ టెక్నాలజీని తెచ్చుకోవడం. తర్వాత మోడీ గారు ఏంటంటే సముద్ర మంథన్ మిషన్ అని 2025లో ప్రారంభించింది. ఒక ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన అనేది ఆయిల్ సెక్టార్లో కూడా ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఈ అన్వేషణ కొనసాగుతుందన్నమాట. ఒక అద్భుతం అయితే ఇక్కడ జరుగుతుంది. భారతదేశం మిగిలిన 90% ప్రాంతంలో కూడా డిస్కవరీ చేసినట్టయితే భారతదేశానికి చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జియోలాజికల్గా ఈ యొక్క డిపాజిట్స్ అంటే మయోసిన్ పీరియడ్, ఈ పీరియడ్కి సంబంధించిన వాటిలో ఈ ఆయిల్ రిజర్వ్స్, పెట్రోలియం ఈ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ రిజర్వ్స్ని మనం అన్వేషణ చేస్తున్నాం. తప్పనిసరిగా భారతదేశం
ఇలాగే డిస్కవరీ చేసి ఇంకా పెద్ద ఎత్తున డిస్కవరీ చేయగలిగితే ఇటు టెక్నాలజీ వేరే కంపెనీలు పెట్టుబడులు దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్టి ఇప్పుడు అండమాన్లో గ్యాస్ రిజర్వ్స్ దొరికినట్టు ఇక్కడ రాజస్థాను కేజీ బేసిన్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కేరళ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ తర్వాత కేజీ బేసిన్ తర్వాత అస్సాం ఈ ప్రాంతంలో హ్యూజ్ రిజర్వ్స్ బయటపడే అవకాశం ఉంది. తర్వాత ఇండియన్ ఓషన్ మీద కూడా మనకు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం దిగుమతులు గ్యాస్ ఇవి దిగుమతి తగ్గించేసుకోవచ్చు, రేట్లు కూడా తగ్గిపోతాయి. దేశీయంగా అంతర్జాతీయంగా ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ప్రభావం భారత ఎకానమీ మీద ఉండకుండా చూసుకోవచ్చు. తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం సేవ్ చేయొచ్చు. ఇది చాలా అద్భుతం. తర్వాత యూరియా, అగ్రికల్చర్ కావాల్సిన యూరియాని ఎల్ఎన్జీ నుంచే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాం, ముఖ్యంగా నైట్రోజెనస్ ఎరువులు అనమాట. అది కూడా మనకు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి విదేశాలతో సంబంధం లేకుండా భారతదేశ అభివృద్ధి వెళ్ళిపోతుంది. ఇది 2047 నాటికి ఇవన్నీ కూడా మనకు అమల్లోకి అంటే ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు భారతదేశం స్పెషల్ ఫోకస్ సముద్ర మంథన్ మిషన్, మోడీ గారి బ్రెయిన్లోంచి వచ్చిన ఈ మిషన్ అనేది ఇప్పుడు పూర్తిగా దాని మీద మనం దృష్టి కేంద్రీకరించాం. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం